ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పెట్టే శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. దేవాది దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. అయ్యా ఇదిగో ద్రాక్షావల్లి అయినా, అయ్యా ఇదిగో మమ్మల్ని చూడమని అడుగుదాం. దేవుని సన్నిధిలో ఆయన్ని మనల్ని ఖాయమని అడుగుదాం. ఆయన సన్నిధిలో ఆయన ఏర్పరచుకున్న కొమ్మను దేవాది దేవుడే కాచుకొనునని మనం ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఆయన కుడి చేతే మనుషునికి తోడుగాను, నీ కొరకే నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్రపెట్టుదుము అని దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. అవును, మనల్ని ఆయన ఖాయమని, ఆయనే మనల్ని దృష్టించమని, ఆయనే మనకు తోడుగా ఉండమని, మనల్ని ఏర్పరచుకున్న దేవాది దేవుణ్ణి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయనే మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆరాధనతో, సంతోషముతో, ఉత్సాహంతో ఆయన సన్నిధికి చేరిన మనమందరమును ఆయన మనల్ని దృష్టించే విధంగా, ఆయన మనల్ని కాచుకునే విధంగా మనకు తోడుగా ఉండమని దేవుని సన్నిధిలో అడుగుదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజా ఇదిగో తండ్రి, గతించిన కాలమంతా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, ఈ టెహిల్లాని స్థాపించి 1 ఇయర్ అంతా నువ్వు దేవా నువ్వు కాచి కాపాడు విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మరొక నూతన దినాన్ని మాకు దయచేసిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ సంవత్సర కాలం అంతా దేవా నీ కృప చొప్పున దేవా ఆరాధన దేవా ఎటువంటి ఆటంకం లేకుండా దేవా నిరాటంకంగా జరగడానికి దేవా నువ్వు మమ్మల్ని కాచి కాపాడు గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది నువ్వు నాటిన ద్రాక్షావల్లయ్యా. అయ్యా ఇదిగో నీ కుడి చేతే మాకు తోడుగా ఉంటుందయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వే ఇంక దేవా ఈ టెహిల సంఘానంతటిని దేవా కాయమడొచ్చున్నాను. నువ్వే తోడుగా సహాయకుడిగా దేవా అయ్యా మాకు తోడుగా ఉండబడొచ్చున్నానయ్యా. నీ ముఖకాంతి వలనే దేవా మాకు రక్షణ కలుగుతాదయ్యా. నీవు మా మధ్య ఉండబడొచ్చున్నాను అయ్యా. నీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి అయిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ సహాయం మాకు దయచేయమడొచ్చున్నాను. నీ తోడు మాకు దయచేయమడొచ్చున్నాను. నీ కృపతో మమ్మల్ని కాయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవాది దేవా ఇదిగో తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నువ్వు దీవించి ఆశించి అభివృద్ధి పరచడొచ్చున్నాను. ఫలించడి ద్రాక్షావళుల వలె దేవా నీ కొరకు ఏర్పరచుకున్న వారిని దేవా దేవా ఇదిగో దీవించబడొచ్చున్నాను, ఆశ్రయించబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆరాధన చేస్తుండగా దేవా ఆదిని అంతం వరకు నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆది అంతము లేనివాడానికి వందనములు చెల్లిస్తున్నానయ్యా. అల్ఫా ఒమేగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మొటివాడు కడపటి వాడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడై దేవా మా మధ్య నిత్యము నివాసం చేస్తున్నవాడా ఇదిగో తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉండే దేవా ఆరాధన అంతటిని దేవా ప్రధాన యాజకుడిగా నువ్వుండి నడిపించమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇగో మేము ఆరాధన చేస్తున్నప్పుడు దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించే మనసు మాకు దయచేయమడుచున్నాను. మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ శక్తితో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయమడుచున్నానయ్యా. నీ కృప ఎల్లప్పుడూ మా మీద ఉంచబడుచున్నానయ్యా. నీ కరుణావాస్యముతో దేవా నీ కరుణా కటాక్షములతో మమ్మల్ని దీవించి ఆశించి దేవా నీ కృపాక్షేమం మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీవు మాతో మాట్లాడబడుచున్నాను. నీ వాక్యము ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడబడుచున్నాను. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి దేవా నీ అమూల్యమైన విశ్వాసంలో ఎదగడానికి దేవా మంచి ఫలాలు కాసే వారిగా దేవా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన అంతటిని దేవా నీ సన్నిధికి దేవా సాయంకాల నైవేద్యం వలె ధూపం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకోమని మమ్మల్ని దీవించి ఆశించమని నువ్వు మా మధ్య ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడుతూ దేవాది దేవుని ఆరాధిద్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆ ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆ ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమున్ బాటి, ఆయన పరక్రమ కార్యమున్ బాటి, ఆయన ప్రభవమును, ఆ ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, ఆ స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతివద్యములతో, ఆ తంతివద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవున చల్లగనూది, పిల్లన గ్రోవున చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. ఆ హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అవును రాజాధిరాజా, ఎల్లప్పుడూ దేవా నీ సన్నిధిలో దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా నిన్ను గణపరిచే విధంగా దేవా మా హృదయ ఆంధ్రాల్లో దేవా నువ్వు మా హృదయాల్లో కొలువు ఉండమని అడుగుచున్నానయ్యా. అయ్యా మా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవా నిన్ను ఆరాధించి కృప మాకు దయచేయమడుచున్నాను. నిత్యము నీ సన్నిధి మాకు తోడుగా చూడొచ్చున్నాను. రాజా ఇదిగో తండ్రి ఇంతవరకు మా స్తుతి ఆరాధన అంతట్లో దేవా నువ్వు ఉన్నది కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నావుడా. నీ కొందనాలు
వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ కార్యం జరిగి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ ఆలయం నుంచి దేవా మమ్మల్ని దీవించి చూడొచ్చున్నానయ్యా. అయ్యా మా జీవితాల్లో దేవా నీ బల పరాక్రమంలో దేవా అద్భుతాలను ఆశ్చర్యకార్యములు జరిగి చూడొచ్చున్నానయ్యా. నీ అద్వితీయమైన దేవా ఆశీర్వాదాలు మాకు దాయిచ్చిమడొచ్చున్నానయ్యా. మహా కనికరము గలవాడా, జాలి గలవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ఆరాధించుటకు దేవా మాకు చక్కని స్వరాలు దాయిచ్చిమడొచ్చున్నాను. నీ తలాంతులతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని దీవించి, ఆశించి, అభిషేకించి నీ కొరకు ఉపయోగపడే పాత్రలుగా చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఇంగ్లీష్, యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్, సో ప్రాస్పరస్ విల్ యువర్ ఫ్యూచర్ బీ. चाहे तेरा बाग पहले छोटा ही रहा हो, परंतु अंत में तेरी बहुत बढ़ती होती. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవావైన నీవు నీ చేతితో నాటినటువంటి ద్రాక్షావనము ఈ తెహిల్లా మందిరం. ప్రతి నిమిషమును నీరు పెట్టుచు దానికి కాపు కాయుచున్నటువంటి దేవుడవు మీరు. దేవా మీ విశేషమైనటువంటి కనికరంతో తెహిలా సంఘమును ప్రేమించి మొదటి వార్షికోత్సవము జరుపుకోవడానికి మీరు చూపినటువంటి మీ అగాపే ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ సాయంకాల సమయంలో మరి గడిచిన సంవత్సర కాలము 365 రోజులు ఎలాగైతే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారో, మమ్మల్ని విశ్వాసంలో మీరు ఎలాగైతే స్థిరపరిచారో, ఈ రాత్రి కూడా మీరు మాతో మాట్లాడమని దేవా, విశ్వాసంలో బలపడ్డానికి మరి ఎండ మావిలో నీటి ఊటలను ఉబుక చేసేటటువంటి దేవుడవు మీరు. కొండల మీద, అడవులలో, మెట్టల మీద నీటి ఊటలు ఉబుక చేసేటటువంటి దేవుడు మీరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. రాత్రి దేవా మీ వాక్యం అనే నీటి ఊటలు మా హృదయములో నుండి ఉబుక చేయమని, మీ వాక్యము ద్వారా మేము నింపబడలాగున మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, మీరే మాతో సూటిగా మాట్లాడమని, మీ స్వరమును మాత్రమే మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరచమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడండి, మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహి పొందుదువు. యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్, సో ప్రాస్పరస్ విల్ యువర్ ఫ్యూచర్ బీ. चाहे तेरा बाग पहले छोटा ही रहा हो, परंतु अंत में तेरी बहुत बढ़ती होती. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మన విశ్వాస జీవితాల్లో చాలా సార్లు ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి తన ప్రారంభములో మరి ఆ మొదటి స్థితిలో, అనగా ఆ కొద్దిగా ఉన్నటువంటి స్థితిలో, అనగా ఆ చాలని స్థితిలో బ్రతుకు ముందుకు సాగలేక
అలాగని అక్కడే నిలిచిపోలేక ఎటూ తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్నో సందర్భాలు దేవునితో మాట్లాడినటువంటి అనుభవాలు విశ్వాసుల జీవితాల్లో అనేకం ఉంటాయి. దేవా, ఎంతకాలమయ్యా ఇంకా ఈ కష్టాలు? ఎంతకాలమయ్యా ఇంకా ఈ పేదరికం? ఎంతకాలమయ్యా ఇంకా ఈ అనారోగ్యం? ఎంతకాలము వరకు దేవా నేను ఈ సమస్యలను నేను ఇంకా భరిస్తూ ఉండాలి? ఎంతకాలము వరకు నా జీవితంలో ఈ శోధనలను నేను సహిస్తూ ఉండాలి? ఎప్పుడు నన్ను హెచ్చిస్తావు దేవా? ఎప్పుడు నా ఎడల నువ్వు కనికరం చూపిస్తావు? ఎప్పుడు నన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తావు? అని ప్రతి ఒక్క విశ్వాసి యొక్క జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక బలహీన క్షణంలో విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో వారి హృదయాన్నంతా కుమ్మరించుకున్నటువంటి అనుభవాల్ని అనేక మంది కలిగి ఉంటారు. నమ్మకంగా ఉంటున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానయ్యా, క్రమం తప్పకుండా నీ మందిరానికి వస్తున్నానయ్యా, దేవా నీ కొరకు మారు మనసు పొందుకున్నాను, నూతన సృష్టిగా మార్చబడ్డాను, నూతన స్వభావంలోనికి నేను మార్చబడ్డాను. కానీ ఇంకా నా పరిస్థితి కొద్దిగానే ఉంది. కానీ ఇంకా నా పరిస్థితి చాలీచాలనట్టుగానే ఉంది. నన్ను హెచ్చించవా? ఈ పరిస్థితిలో నుంచి నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నువ్వు తీసుకెళ్ళవా? అని దేవుణ్ణి అడిగినటువంటి సందర్భాలుంటాయి. ఇక్కడ యోబు భక్తుడు మరి మొదట ఆశీర్వదించబడిన వాడే, మొదట దీవించబడిన వాడే, మొదట కలిగి ఉన్నటువంటి వాడే. కానీ అనుకోని రీతిగా కొన్ని పరీక్షల గుండా అతను వెళుతున్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తోంది, నీవు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగానే ఉండి ఉండవచ్చు, అనగా ఇప్పుడున్నటువంటి నీ స్థితి కొద్దిగానే ఉండి ఉండవచ్చు. కానీ మన విశ్వాసాన్ని బలపరిచేటటువంటి ఒక మాట ఏంటి అంటే, తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. నువ్వు ఎంతగా దీవించబడతావంటే దేవుని మంచితనం అంతా కూడా నీ అభివృద్ధిలో కనబడుద్ది, నీ ఆశీర్వాదంలో కనబడుద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్. ఇంగ్లీష్ లో చూడండి ఎంత చక్కగా రాశారు. యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్ అంటే నీ ప్రారంభం చూడడానికి చాలా దీనంగా ఉండొచ్చు, చూడడానికి చాలా దీనంగా ఉండొచ్చు, చాలా తక్కువగా ఉండొచ్చు, చాలా కొద్దిగా ఉండొచ్చు, ఏమీ లేనివాడుగా ఉండొచ్చు. బట్ సో ప్రాస్పరస్ విల్ యువర్ ఫ్యూచర్ బి. ఎంతగా నీవు ప్రాస్పర్ అవుతావంటే నీ భవిష్యత్తులో దేవుని ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమంతా కూడా నీ ప్రాస్పరిటీలో కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అద్భుతమైనటువంటి మాట, దేవుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను కూడా తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. విశ్వాసంతో ఈరోజు ఈ మాటను పట్టుకుని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం కదయ్యా ఇది, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు అని వాగ్దానం చేస్తావు కదయ్యా. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి కదా ప్రభువా. నీ దాసుడైనటువంటి మోషేకి నీవు చేసినటువంటి శుభ వాగ్దానములలో ఒక్కటైనను తక్కువ కాలేదు, నెరవేరకుండా ఉండలేదని నీవు వాగ్దానం చేస్తావు కదా ప్రభువా. ఈ రాత్రి నా నా పేద జీవితంలో, నా చిన్న జీవితంలో, నా చాలీచాలని జీవితంలో, నా అరాకొరా బ్రతుకులో ఏమీ లేని నా జీవితాన్ని తుదకు నువ్వు మహాభివృద్ధి చేస్తానన్నావు కదా దేవా. నన్ను దీవించువా, నన్ను ఆశీర్వదించువా అని
దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడంటే, ఈరోజు నువ్వు ఎంత కొద్దిగా ఉన్నా సరే, ఎంత తక్కువ స్థితిలో ఉన్నా సరే, ఏమీ లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నా సరే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము ఖచ్చితముగా నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. అద్భుతమైనటువంటి మాట. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందెదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాగ్దానముల్లో మనము నమ్మకం ఉంచాలి. కొన్నిసార్లు మనం ఎలా ఆశపడతామంటే, మనం నెలకి ఒక 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి. మహాభివృద్ధి అంటే మనం అనుకుంటాం, దేవుడు మనకు ఒక 20,000 ఇస్తే చాలు మనం మహాభివృద్ధి అయిపోయినట్టు అనుకుంటాం. కాదు. నీ ఆలోచనలు, నా ఆలోచనలు, దేవుడి ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు. ఆయన భూమిని మనం అడిగితే దిగంతముల వరకు మనకు సొత్తుగా ఇస్తానన్నాడు. అడుగుడి జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను. భూమిని దిగంతముల వరకు నేను మీకు సొత్తుగా ఇచ్చేస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చెయ్యి పెద్దది. దేవుని హస్తం గొప్పది. అందుకే నీ స్థితి కొద్దిగా ఉంది. నువ్వు పేద స్థితిలో ఉన్నావు. చాలీ చాలని స్థితిలో ఉన్నావు. సరిపోని పరిస్థితిలో ఉన్నావు. కానీ దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం మాత్రం నీ నీ కొద్ది స్థితి నుంచి కొంచెం నిన్ను అభివృద్ధి పరుస్తానంట్లా. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందెదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటదంటే, నీ శక్తిని బట్టి కాదు, దేవుని ప్రేమను బట్టి. నువ్వు అడిగిన దాన్ని బట్టి కాదు, దేవుని సామర్థ్యాన్ని బట్టి. అందుకే దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నీ స్థితిని మార్చేటటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను కూడా నా విశ్వాస జీవితంలో నా ప్రారంభ దినాల్లో ఈ యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ పరిస్థితిలో నేను కూడా ఉన్నానప్పుడు. ఏమీ లేని పరిస్థితి. చాలీ చాలని పరిస్థితి. ఏ రోజు బియ్యానికి ఆ రోజు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను దేవుడితో ఎన్నో సార్లు మాట్లాడాను. దేవా, నీ చాలీ చాలని స్థితి నుంచి నిన్ను మహాభివృద్ధి చేస్తానన్నావు కదా! నన్ను దీవిస్తావా? నన్ను ఆశీర్వదిస్తావా? కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన మా వాగ్దానం చేస్తే దాన్ని స్థిరపరిచేటటువంటి దేవుడు. కానీ దానికి ఏం కావాలి అంటే ఓపిక కావాలి. We have to have patience to see the miracles of the Lord. దేవుని హస్తము చేసేటటువంటి ఆ చిత్రమైన కార్యములు, ఆ ఘనమైనటువంటి కార్యములు, ఆ ఆశ్చర్యమైనటువంటి కార్యములు మన జీవితంలో మన కనులారా మనము చూడాలి అంటే నీకేం కావాలంటే ఓపిక ఉండాలంటే. ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఒకరోజు నేను ఏ స్థితికి తీసుకెళ్ళబోతున్నాడంటే ఆకాశమంత ఎత్తైన స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదివితే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఎస్, చాలు. చూడండి, ఇక్కడ సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఏమి కలిగి ఉండాలంటే మనము ఓపిక కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు అంటున్నాడు. ఇప్పుడు మహాభివృద్ధి నీ జీవితంలో నువ్వు చూడాలంటే, దేవుని యొక్క బలమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలంటే
ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండుడి. వ్యవసాయకుడు అనగా ఒక రైతు తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా! రైతులు చూడండి, ఒక విత్తనము వేసిన తర్వాత, విత్తనాలన్నీ కూడా వేసేసిన తర్వాత వర్షం కొరకు, తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, ఆ పంట మరి విత్తనము మొలకెత్తే వరకు, మొలకెత్తినటువంటి పంట పండే వరకు, పండినటువంటి పంట కోసే వరకు, కోసినటువంటి ఆ భూఫలము తన చేతికి వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు. ఈరోజు మన విశ్వాస జీవితాల్లో దేవుడిచ్చినటువంటి వాగ్దాన పంట నీ చేతిలోకి రావాలంటే, ఆ వాగ్దాన ఫలము నువ్వు అనుభవించాలంటే, మరి వ్యవసాయకుడు భూఫలము కొరకు ఎలా అయితే మరి ఎదురు చూస్తూ ఉంటాడో, కనిపెట్టుకుని ఉంటాడో, ఓపికతో కాచుకొనుచు ఉంటాడో, మనం కూడా ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఖచ్చితముగా దేవుడు చేసినటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడు. అందులో ఎంత మాత్రము కూడా సందేహము లేదు. 100%. కాకపోతే నువ్వేం చేయాలంటే, వ్యవసాయకుడు ఎలా అయితే తొలకరి వర్షమును, కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము అతను ఎదురు చూస్తాడు. నువ్వు విలువైన వాగ్దాన ఫలము కొరకు నువ్వు ఎదురు చూడాలి. విలువైన వాగ్దాన ఫలము మన జీవితాల్లో రావటం కొరకు ఖచ్చితంగా మనము వ్యవసాయకుడు ఎదురు చూసినట్లు మనం ఎదురు చూచుకుంటూ ఓపికతో కాచుకొనొచ్చు. దాని కొరకు మనము కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితముగా చూడండి, ప్రభువు రాక సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగి ఉండుడి. ఓపికతో ఉండండి. ఈ రోజుల్లో మనుషులకు లేనిది ఏంటో తెలుసా? ఓపిక. ఈ రోజుల్లో మనుషులకు లేనిది ఏంటంటే పేషెన్స్. పొద్దున్న ప్రార్థన చేస్తే సాయంత్రానికి కార్యాలు అయిపోవాలి. ఈ రోజు ఒకటి అనుకుంటే రేపటికి జరిగిపోవాలి. లేకపోతే దేవుడు లేడు, ఏం లేడు. మేము అడిగామండి, ఏం చేయలేదు. మన కోసమే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయించాడు. విత్తనం వేసిన వెంటనే పంట వచ్చేస్తుందా? ఎంతకాలం వెయిట్ చేయాలి మనం? వ్యవసాయకుడు ఎలా అయితే మరి తొలకరి వర్షము, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తూ ఓపికతో కనిపెట్టుకుని, కాచుకుని ఆ విలువైనటువంటి భూఫలాన్ని పొందుకుంటాడో, మనం కూడా ఏం చేయాలంటే ఓపిక కలిగి ఉండాలి. సహనం లేకపోవడం వల్ల చాలా మంది దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు ఈ రోజుల్లో. దేవుడు ఏం చేశాడండి మా జీవితంలో అంటున్నారు. దేవుడు ఉంటే చెయ్యాలి కదా, మేము ఇంతగా అడిగాం కదా అంటున్నారు. ఎవ్వరికి కూడా ఓపిక ఉండట్లేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మనం ఏం చేస్తున్నాం? మన హృదయములను మనము కలవరపరుచుకుంటున్నాం. కానీ దేవుని వాక్యమే సెలవిస్తోంది, మీ హృదయములను మీరు స్థిరపరచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఇప్పుడు ఎవరిని మాదిరిగా తీసుకోమంటున్నారు ఈయన యాకోబు గారు అంటే? యోబు గారిని. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా! మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు యోబు ఎలా అయితే సహించుకున్నాడో, ఆయన దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలములను రెండంతలుగా పొందుకునే వరకు కూడా ఎలా అయితే మరి ఓపికతో కనిపెట్టుకుని ఉన్నాడో, ఈరోజు దేవుని ఆశీర్వాదం నీ బ్రతుకులో నువ్వు చూడాలనుకుంటే, దేవుని నిండైన దీవెనలు మోపైనటువంటి ఆ దీవెనాశీర్వాదాలు నీ జీవితాల్లో నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని వాక్యము యందు నీవు నమ్మిక ఉంచు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యువర్ బిగినింగ్స్ విల్ సీమ్ హంబుల్, సో ప్రాస్పరస్ విల్ యువర్ ఫ్యూచర్ బి. మనం ఎలా ఎదుగుతామంటే అంచెలంచెలుగా మనం ఎదుగుతాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మధ్యలో మన విశ్వాస యాత్రలో కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు.
దేవుడు అబ్రహాముని అనేక తరములకు ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. అనేక జనములకు తండ్రిగా మారుస్తానన్నాడు. కానీ ఒక్కడే కొడుకు ఇవ్వడానికి 25 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. 25 ఇయర్స్ హి టుక్. వాగ్దానం చేసిన తర్వాత 25 ఏళ్ళు టైం తీసుకున్నాడు. ఆ వాగ్దాన పుత్రుడు వచ్చిన తర్వాత మరలా మరి ఆ స ఆ ఆ కొడుకు యొక్క సంతానం లేకుండా అయిపోయింది. కొడుకు భార్యననగా కోడలు గొడ్రాలుగా ఉంది. కొన్నిసార్లు దేవుని వాగ్దానానికి మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులకి సంబంధం ఉండకపోవచ్చు. ఇదేంటి దేవుడేమో నన్ను ఇలా దీవిస్తాడన్నారు, కానీ నా జీవితం ఎలా అయిపోతుంది ఏంటి అని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు వచ్చేటటువంటి శ్రమలు కొంచెం కాలమే. వాటిని ఓర్చుకుంటే తర్వాత మీరు దేవుని యొక్క అద్భుతాలను మీరు చూస్తారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఉంచండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంచెం కాలం అండి. సర్వకృపానిధియగు దేవుడు ఆయన మహిమ కొరకు క్రీస్తునందు నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మార్చబడినటువంటి నిన్ను, ఆయన తన నామ మహిమ కొరకు పిలుచుకున్నటువంటి నిన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు? నా కొడుకు రోడ్డు మీద గతిలేని వాడిగా తిరుగుతుంటే నాకు అవమానం అది. ఈరోజు దేవుడు నన్ను తన కుమారునిగా మార్చుకున్నాడు. క్రీస్తు యేసు నందలి మహిమను బట్టి మరి సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మాత్రమే మీరు శ్రమ పడతారు. కానీ చాలా మంది విశ్వాసులు ఏమవుతున్నారో తెలుసా? ఈ కొంచెము శ్రమల్లోనే డ్రాప్ అయిపోతున్నారు. ఆర్మీ ఉద్యోగం వచ్చిందనుకోండి, కొంతమంది వెళ్తారు ఉత్సాహంతో. ఆ మొదట ట్రైనింగ్ పీరియడ్ లోనే చాలా మంది డ్రాప్ అయిపోతారంట, మాకొద్ది ఉద్యోగం అని చెప్పాను. అలాగే దేవుడు ఆయన మనల్ని స్థిరపరిచి, మనల్ని పూర్ణులుగా చేసి, మనల్ని బలపరిచి, తన మహదైశ్వర్యములో నుంచి ఆయన నామ మహిమార్థముగా మనల్ని దీవించే సమయం వచ్చేసరికి, అనగా వ్యవసాయకుడు విత్తనము నాటి తొలకరి వర్షము, కడవరి వర్షము కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచి ఆ భూఫలము, విలువైనటువంటి ఆ భూఫలము తన చేతికొచ్చేంత వరకు ఎదురు చూడాలి. కానీ కొంతమంది తొలకరి వర్షం పడగానే డ్రాప్ అయిపోతారు. కడవరి వర్షం పడలేదని డ్రాప్ అయిపోతారు. పంట సరిగా పండలేదని డ్రాప్ అయిపోతారు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తోంది, మీరు ఓపికను కలిగి ఉండండి. మీరు మొదట మీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు. ఈరోజు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు. ఈరోజు నీ స్థితి పేదరికంలోనే ఉండొచ్చు. ఈరోజు నీ స్థితి రేపు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించితేనే గాని రేపు గడవని స్థితిలో ఒకవేళ నువ్వు నేను ఉండి ఉండవచ్చు. బట్ దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఉంచండి దేవుని మాట మీద. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును, ఎవరు నిన్ను పిలుచుకున్నారు, ఎవరు నిన్ను ఏర్పరచుకున్నారు, ఎవరు నీకు తండ్రిగా ఉంటానన్నారు, ఎవరు నీకు కాపరిగా ఉంటానన్నారు, తానే మిమ్ములను పూర్ణులుగా చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. నిన్ను హెచ్చించే బాధ్యత, నిన్ను స్థిరపరిచే బాధ్యత, నిన్ను బలపరిచే బాధ్యత, నిన్ను ఆకాశమంత ఎత్తుకు ఎక్కించే బాధ్యత, నీవెక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నిన్ను ఎక్కించే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచి
ఆయనలో కొనసాగి ఎదురు చూచి మరి తుదకు మహాభివృద్ధి చెందేదాకా ఉంటావా? మధ్యలోనే డ్రాప్ అయిపోతావా? నీ విశ్వాసానికి పరీక్ష ఇదే. దేవుని వాక్యం సెలవిస్తోంది. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కాబట్టి నమ్మకం ఉంచండి. కొద్ది కాలం మాత్రమే శ్రమలు. ఒకవేళ శ్రమలు సహించావా? నీ జీవితం ధన్యం. శోధన సహించావా? నీ జన్మ ధన్యం. శోధన సహించగలిగితే మాత్రము దేవుడు నీకు జీవ కిరీటాన్ని తెచ్చి, తన బంగారు కిరీటాన్ని తెచ్చి నీ తల మీద పెట్టేస్తాడది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదివితే, సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? ఈ రోజు ఉన్నటువంటి స్థితినే చూసి, ఇక నా బ్రతికంతా ఇంతే అని డిసైడ్ అయిపోతున్నారా? నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. ఇది దేవుడు నీకు నాకు చేసినటువంటి వాగ్దానం. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకునే ప్రాసెస్ లో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఐగుప్తులో ఉన్నటువంటి వారికి కనాను దేశము ఇవ్వడం అనేది వాగ్దాన దేశం, పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం. అయితే ఈ పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని పొందుకునే ప్రాసెస్ లో వీళ్ళు ఎడారుల గుండా వెళ్లాల్సి వచ్చింది, అరణ్యాల గుండా వెళ్లాల్సి వచ్చింది, సముద్రాల గుండా వెళ్లాల్సి వచ్చింది, భయంకరమైనటువంటి దేశాల గుండా, ప్రాంతాల గుండా, ఎష్కోలు లోయ గుండా వీళ్ళు వెళ్లాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఎక్కడికక్కడ మధ్యలో భయపడిపోయి ఇబ్బంది పడిపోతే వాగ్దాన దేశాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకోగలుగుతావు? దేవుని యొక్క ఆ మహా గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తోందంటే, మీరు ఓపిక కలిగి ఉండి శోధనను మీరు సహించుకోండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటము పొందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వ్యవసాయకుడు భూఫలము పొందును, నీకు నాకు వాగ్దాన ఫలము దొరుకును. అలాగే నువ్వు శోధనను సహించినప్పుడు నీకు నాకు వాగ్దాన ఫలముతో పాటు ఇంకోటి దొరుకుతుంది. అదేంటంటే జీవ కిరీటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ జీవ కిరీటాన్ని దేవుడు నీకు నాకు ధరింప చేస్తాడు. చిన్న కష్టం వస్తే నీ విశ్వాసం ఏమైపోద్ది? దేవుడు మమ్మల్ని ఇబ్బందులు పెట్టేశాడండి, దేవుడు మమ్మల్ని శోధనలోకి నెట్టేశాడండి, దేవుడు మమ్మల్ని కష్టాల లోయలోకి తోసేసాడండి. దేవుడు అక్కడ దొరుకుతాడు కదా. ఎన్ని మాటలు అనేస్తామో మనం దేవుణ్ణి, ఎన్ని మాటలు అనేస్తామో. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈ మాటలు మన కోసమే రాయించాడు. దేవుడు, చదవండి 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. వాళ్ళు చూడండి, ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. అరే, నిన్ను పిలుచుకున్నదే ఆయన తన నామ మహిమార్థమై నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను బలపరచాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, వాగ్దాన ఫలము నీకు దయచేయాలన్నది దేవుని చిత్తం. ఈ మధ్యలో వచ్చే శోధనలు నువ్వు సహించుకొని నిలబడితే తన జీవ కిరీటాన్ని నీ తల మీద పెట్టాలన్నది ఆయన ఉద్దేశ్యం. కానీ చిన్న చిన్న కష్టాలకే మనం భయపడిపోయి, దేవుడు మాకు అన్యాయం చేసేసాడండి, దేవుడు మమ్మల్ని మోసం చేసేసాడండి, దేవుడు మాకు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నాడండి. దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుడు కీడు విషయమై శోధింపబడినారడు. ఆయన ఎవ్వరినీ శోధింపడు, నిన్ను శోధించడు, నన్ను శోధించడు. దేవుడు శోధించేవాడు కాదు, దేవుడు పరిశోధించేవాడు, దేవుడు పరిశీలించేవాడు, దేవుడు పరీక్ష చేసేవాడు అంతే. అంతేగాని నిన్ను నన్ను కష్టాల్లోకి ఎప్పుడు కూడా నెట్టడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నేర్చుకోండి ఈ రోజు నుంచి ఈ మాట.
ఎప్పుడు కూడా పొరపాటును కూడా. కొంతమంది నోరు తెరిస్తే చాలు, దేవుడు మమ్మల్ని ఇలా చేసేసాడు, అలా చేసేసాడు అంటారు. కాబట్టి నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఈరోజు దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చేది శోధన కాదు. దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చేది అనారోగ్యం కాదు. దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చేది దరిద్రం కాదు. దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చేది కష్టం కాదు. దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవిని, పరసంబంధమైనటువంటి ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి నీకు వస్తాయి. కాబట్టి మనము శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే సహించుకోవాలి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించువానికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను గొంగళి పురుగుగా ఉన్నటువంటి నిన్ను సీతాకోక చిలుకగా మార్చేటటువంటి ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు నువ్వు ఓపికతో కనిపెట్టుకోవాలి. శోధనలు సహించాలి. కొంచెము కాలమే శ్రమలు. తర్వాత దేవుడు తన గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యములు నీ ఎడల జరిగిస్తాడు. దేవుని ద్వారా పిలువబడిన వారికి, అనగా దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏమవుద్దంటే రోమా 8:28 సమస్తము కీడు కలుగుటకై, సమస్తము నష్టము కలుగుటకై అని రాయబడలేదు. ఏమని రాయబడింది? సమస్తము మేలు కలుగుటకై. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆయన ప్రేమ ఎంత అన్నది నేను వివరించలేం. నీ జ్ఞానము నా జ్ఞానము సరిపోదు దేవుని ప్రేమను వివరించడానికి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలే కలుగుద్ది, కీడు కలగదు. గుర్తుపెట్టుకోండి. కీడు విషయమై దేవుడు శోధింపబడినాడు. ఎందుకని? దేవుని వాక్యము సెలవిస్తోంది, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలే కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితం ఈరోజు ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. ఉన్న స్థితిలో నుంచి, ఈ ఉన్న స్థితి ఎంత ఘోరమైనటువంటి స్థితి అయినా అయి ఉండవచ్చు గాక, అయితే నీ ఉన్న స్థితిని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్లేటటువంటి దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎలా ఉంటావంటే అంతకంతకు 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 ఎదుగుతూ ఉంటావు. సూర్యుడు ఉన్నాడు. ఉదయమున ఉదయించినప్పుడు సూర్యుని యొక్క ఆ ప్రతాపము లేదా ప్రభావము, వెలుగు, తేజస్సు తక్కువగా ఉంటుంది. మనం చక్కగా సూర్యుని చూడగలుగుతాం. ఉదయించేటటువంటి సూర్యుడిని మనము చూడగలుగుతాం. అదే ఉదయించేటటువంటి సూర్యుడు కొంచెం కొంచెముగా మరి మధ్యాహ్న సమయానికి ఆయన తేజస్సును మనం చూడగలమా? దేవుడు కూడా తనకిష్టులైన వారిని, తనను ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడంటే సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరిగిస్తాడు. ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. పట్ట పగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పట్ట పగలు అగు వరకు తేజరిల్లును. వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతకంతకు క్షీణించును, అంతకంతకు నశించును అంటలేదు. పట్ట పగలగు వరకు
వేకువ వెలుగు అనగా తెల్లవారుజామున వచ్చినటువంటి సూర్యుని యొక్క వెలుగు పట్టపగలయ్యేసరికి, మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వేకువ వెలుగు ఎలా అయితే తేజరిల్లుతుందో, తేజస్సును పెంచుకుని ఉంటుందో, ఆ వెలుగు వలె నీతిమంతుల మార్గము అంతకంతకు, అంతకంతకు, అంతకంతకు తేజరిల్లును. నమ్ముతున్నావా ఈ మాట? విశ్వాసం ఉంచుతున్నావా? నిన్ను నన్ను బలపరచడానికే దేవుడి మాటలన్నీ చూపిస్తున్నాడు. నేను నా పేద స్థితిలో నుంచి, నేను నా నా ఉన్న స్థితిలో నుంచి, నేను ఉన్నత స్థితిలోనికి నేను ఎప్పుడెళ్తాను? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితముగా నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి నేను 20 సంవత్సరాల క్రితం ఈ కొద్ది స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆశలు, దేవునితో మాట్లాడతాం కదా మనం. దేవా, నన్ను ఎప్పుడు హెచ్చిస్తావయ్యా, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు, అనేకులను ఆశీర్వదించిన దేవా, మరి నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు. ఏమీ లేని పరిస్థితి నాది. ఐటీఐ చదివి ఏదో ఫ్యాక్టరీలో ఒక ఫిట్టర్ ఉద్యోగానికి చేసుకుందాం, ఒక మెకానికల్లో అనుకున్నటువంటి నన్ను, తర్వాత పాలిటెక్నిక్ చేసి ఇక అక్కడతో చదువుకు ముగింపు, ఫుల్ స్టాప్ పెట్టేసి, మరి ఏదో ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం దొరికితే చేసుకుందాం అనుకున్నటువంటి నన్ను మరి దేవుడు అంతకంతకు, అంతకంతకు మరి పట్టపగలు అయ్యేంత వరకు వేకువ వెలుగు ఎలా అయితే తేజరిల్లుతుందో అలా తేజరిల్లేలా చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకే తెలియదు, నేను రాబోయే రోజుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆఫ్టర్ ఆల్ ఐటీఐ చేసిన వాడు, ఈ పాలిటెక్నిక్ చేసిన వాడు బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుతాడని, తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేయగలుగుతాడని, ఇవన్నీ నాకు తెలియదు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. విశ్వాసం ఉంచాలి, ఓపిక ఉంచాలి. వ్యవసాయకుడు విత్తనం వేసిన తర్వాత తొలకరి వర్షము కొరకు, కడవరి వర్షము కొరకు ఎలా ఓపికతో కాచుకొనునో, దేవుని వాగ్దాన ఫలము మనము పొందుకునేంత వరకు కూడా ఓపికతో కాచుకోవాలి. నేను వెయిట్ చేశా. హఠాకు గుడిసెలో ఉండేటటువంటి నేను ఈరోజు బెంగళూరు మహానగరంలో ఒక సొంత గృహాన్ని కలిగి ఉన్నాను. దేవుని కృప కాదా? దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు కాదా? నీ స్థితి, నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి దేవుడు నిన్ను మార్చాలి, నిన్ను దీవించాలంటే ఆయన వాగ్దానములు అనేకములు ఉన్నాయి. కాకపోతే ఆయన వాగ్దానముల యందు మనము నమ్మకస్తులుగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. కొంచెం కాలం వచ్చేటటువంటి శ్రమలే, కొంచెం కాలం వచ్చేటటువంటి శోధనలే. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. మరి 2005వ సంవత్సరంలో ఒక చిన్న ఫీల్డ్ ఆఫీసర్గా నేను నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. ఒక చిన్న ఫీల్డ్ ఆఫీసర్. మరి దేవుడు అంచెలంచెలుగా, అంచెలంచెలుగా మరి నన్ను హెచ్చించి ఈ 20 సంవత్సరముల ఉద్యోగ జీవితంలో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా దేవుడు ఈరోజు నేను ఉన్న స్థితి దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఓపికతో, సహనముతో మనము కనిపెట్టినప్పుడు ఖచ్చితముగా దేవుడు నీకోసం కాదు, ఆయన ప్రేమ కోసం, నీకోసం కాదు, ఆయన వాగ్దాన నెరవేర్పు కోసం, నీకోసం కాదు, ఆయన నామ మహిమార్థం కోసం, నీకోసం చేయడు, ఆయన కోసం చేస్తాడు. యెహోవాను నేను భూమి ఆకాశములను సృజించిన దేవుడునని అన్యులు తెలుసుకున్నట్లు ఈ కార్యము నేను చేయుదును. నీకోసం కాదు. నీకోసం చేసేవాడైతే నీవు మొదట కొద్దిగా ఉంటే తుదకు మహాభివృద్ధి ఎలా అవుతావు? ఏదో కొంచెం డెవలప్ అవుతావు అంతే. కొంచెం ఇచ్చి సరిపెట్టేసేటటువంటి దేవుడు కాదు, మహాభివృద్ధి చేస్తాడు. నేను నీ కన్నులు
చూడలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. నీ చేతులు పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ హృదయములో నీ తలంపులు కూడా ఊహించలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ చదువు లేదు అనుకున్న వాడిని తీసుకెళ్లి ఎంబీఏ చేయించాడు. ఏ ఉద్యోగం లేక 1500కి కాలేజీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసుకునేవాడిని తీసుకొచ్చి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేశాడు. చివరికి బ్యాచిలర్ ఆఫ్ డివైనిటీ, దేవుని యొక్క ధర్మశాస్త్రములో పట్టభద్రుణ్ణి చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు నీ స్థితి మొదట కొద్దిగా ఉంది, కానీ నిన్ను మహాభివృద్ధి చేస్తాను. యువర్ బ్లెస్సింగ్స్ విల్ సీమ్ హంబుల్. ఈరోజు ఏమి లేవు. డొక్కు సైకిల్, ఐటీఐ చదువు, చాలీ చాలని బ్రతుకు, అరాకొర జీవితం. మొదట స్థితి కొద్దిగా ఉంది, కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, సర్వకృపానిధి యగు దేవుడు. కాబట్టి ఆయన తన నామ మహిమార్థమై నిన్ను హెచ్చిస్తాడు. నీ బ్రతుకు అంతకంతకు అంతకంతకు తేజరిల్లును. ఏం చదివామండి? పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఇంతకంటే గొప్పగా వచ్చే సంవత్సరం అంతకంటే గొప్పగా అంతకంటే గొప్పగా దేవుడు నిన్ను వర్ధిల్లింప చేసేటటువంటి దేవుడు, తేజరిల్ల చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనములు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, పేతురు గారు ఎంత చక్కగా మరి వివరిస్తున్నారు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఈ మాట జాగ్రత్తగా చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ ఈరోజు నీకుందా? నీవు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఇంకా బ్రతికే ఉందా? నిర్జీవమైనటువంటి నిరీక్షణను నువ్వు కలిగి ఉన్నావా? జీవముతో కూడినటువంటి నిరీక్షణను నువ్వు కలిగి ఉన్నావు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఎంతసేపు కూడా నిరాశ నిస్పృహల్లో బ్రతుకుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఆయన పునరుత్థానము వలన నీలో నాలో ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలాంటిదంటే జీవముతో కూడిన నిరీక్షణ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కింద ఫుట్ నోట్ లో చూడండి, జీవము గల నిరీక్షణ. జీవము గల నిరీక్షణ నువ్వు నేను కలిగి ఉండాలి. ఎందుకని? సిలువలో చనిపోయినోడు మన దేవుడు కాదు, చనిపోయి మరణాన్ని గెలిచినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మరణించి అక్కడే ఉండిపోతే ఇంకే ఈరోజు నీకు నాకు రక్షణ ఎక్కడుంది? ఆయన మరణించి తిరిగి లేచుట వలన నీలో నాలో ఒక జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమిస్తాడంటే మనకు అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడబారని స్వాస్థ్యం అంటే ఒక ఏటీఎం కార్డు, అందులో డబ్బు ఎప్పటికీ అయిపోదు. ఒక ఫ్రిడ్జ్, అందులో కూరగాయలు, నీకు కావాల్సిన పాలు పెరుగు ఎప్పటికీ అయిపోవన్నమాట. ఎలా అయితే మరి ఆ పేదరాలు కుండలో నూనె ఎప్పటికీ కూడా అయిపోకుండా ఉందో, ఆ పిండి ఎప్పటికీ అయిపోకుండా ఉందో, వాడబారని స్వాస్థ్యము. ఈరోజు దేవుడు నీకు ఇస్తానని వాగ్దానము చేసినటువంటి స్వాస్థ్యము వాడిపోయేది కాదు, క్షయమైనది కాదు.
అక్షయమైనటువంటి స్వాస్థ్యం, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమేదో గొప్పోళ్ళమని కాదు, మనమేదో నీతిమంతులమని కాదు. ఆయన, చదవండి, ఆయన విశేష కనికరము చొప్పున. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన విశేషమైన కనికరము చొప్పున వాడబారని స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పు, అంతకంతకి తేజరిల్లుతావా, వాడిపోతావా? అంతకంతకు మనం తేజరిల్లుతాం. అంతకంతకు 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 మనము తేజరిల్లుతాం. దేవుడు నీకు ఇస్తానన్నటువంటి స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, అది ఎన్నటికీ కూడా వాడబారనిది. ఇప్పుడు ఈ వాడబారని స్వాస్థ్యమును అనగా మహాభివృద్ధిని నీవు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? క్షేమతో. జీవముతో కూడిన నిరీక్షణను కలిగి ఉండాలి. ఇది ఫార్ములా. ఏమంటే విజయవాడ వెళ్ళడానికి దారేటండి, ఇదిగో ఇలా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇలా తిరుపతి నుంచి వెళ్ళి మీరు ఇలా వెళ్ళి ఇలా ఒంగోలు నుంచి వెళ్తే విజయవాడ వస్తుంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేది అంటున్నాడు. ఆ మహాభివృద్ధి నువ్వు పొందుకోవాలంటే, ఆ అక్షయమైనటువంటి స్వాస్థ్యమును, వాడబారని స్వాస్థ్యమును నువ్వు పొందుకోవాలంటే నీ నిరీక్షణలో ఏముండాలంటే జీవం ఉండాలి. జీవము కలిగినటువంటి నిరీక్షణను మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసిన కాబట్టి విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. మరి పొందుకుంటాం అంటున్నారు, కష్టాలు వస్తున్నాయి ఏంటండి? మరి పొందుకుంటాం అంటున్నారు, శోధనలు వస్తున్నాయి ఏంటండి? మరి పొందుకుందాం అంటున్నారు, అనారోగ్యం వస్తుంది ఏంటండి అంటారు. మరి మాకెందుకండి అనారోగ్యాలు, మాకెందుకండి కష్టాలు, మాకెందుకండి శోధనలు? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా నిన్ను పిలుచున్నాడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఇప్పుడు నువ్వు నేను అనుభవిస్తున్న ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ అనారోగ్యాలు, ఈ అల్లకల్లోలాలు, ఈ గందరగోళాలు, ఈ డిస్టర్బెన్స్లు, ఈ మనస్పర్ధలు, ఇవన్నీ కూడా ఎంతకాలం అంటే నిమిషం మాత్రం. నిమిషం మాత్రం. దేవుడు నీకు నాకు పెట్టే పరీక్షలో మనం పాస్ అవ్వాలి కదా. నీ నీ నిరీక్షణ జీవము కలిగిన నిరీక్షణని దేవుని ముందు ధృవపరచబడాలి కదా. అందుకే దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తాడు. వాడబారని స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానన్నాడు, అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానన్నాడు, నిర్మలమైనటువంటి స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానన్నాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుతా ఉన్నాడు. మరి పరీక్షలు పెడతాడు కదా. ఏమంటున్నాడు? నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని. జస్ట్ 1 minute బికాస్ ఐ వాంటెడ్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. శోధించబడిన వాడు శోధింపబడివాడు ధన్యుడు. అలా శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువానికి దేవుడు తన జీవ కిరీటాన్ని పెడతానన్నాడు. కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? బాబు, నిన్ను ఒక్క నిమిషం విడిచిపెట్టాను అంతే, 1 minute. ఈ 1 minute కోసం మనం ఏంటేంటో అనేస్తాం దేవుడిని. దేవుడు మమ్మల్ని వదిలేశాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మాకేం చేయట్లేదు. పెద్ద దేవుడు అంటున్నాడు, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని, అయితే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఒక్క నిమిషం నేను విడిచిపెట్టినా గాని మరలా నా ప్రేమ ఎలా ఉంటదంటే గొప్ప వాత్సల్యముతో నేను దగ్గరికి తీసుకుంటాను. గొప్ప వాత్సల్యముతో నేను హత్తుకుంటాను. నా ప్రేమ ఎలా ఉంటదంటే విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు.
తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు. భర్త ఏం చేస్తాడు అప్పుడప్పుడు చిన్న చిన్న టెస్ట్లు. భార్య ఏడ్చేస్తుంది. ఏడ్చేసిన తర్వాత భర్త వదిలేస్తాడా? దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకుంటాడు. ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవానైన నేను నిన్ను పిలుచుచున్నాను. వచ్చే నా దగ్గరికి. ఏదో నిమిషం నిన్ను విడిచిపెట్టానంతే. ఒక నిమిషం నిన్ను విడిచిపెట్టానంతే. ఇప్పుడు నేను నిన్ను ఎలా హత్తుకుంటానంటే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? ఒక నిమిషం విడిచిందే నీకు కనబడుతుందే. కానీ మరి ఇలాగ విడవబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు హత్తుకొనున్నట్లు, పిలుచున్నట్లు, మరలా రప్పించినట్లు నేను నిన్ను రప్పించుకుంటాను. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను అని నీ విమోచకుడగు యెహోవా చెబుతున్న మాటలు నీకెందుకు వినబడట్లేదు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడండి. ఆయన కోపము నిమిషం మాత్రమే. నిమిషం అంతే. అంతకన్నా ఎక్కువ దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టడు. నువ్వు శోధనకు నిలిస్తే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు. అంతకంతకు మధ్యాహ్నపు ఎండవలే నువ్వు తేజరిల్లుతావు, నువ్వు వర్ధిల్లుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను తేజరిల్ల చేశాడండి. నా జీవితాన్ని మొదట కొద్దిగా ఉన్నటువంటి నా జీవితాన్ని ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు నాకు మరి ఇళ్ళు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, చదువులో మరి ఎడ్యుకేషన్లో నేను ఇంకా వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకటి ఈ లోక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్లో ఎంబీఏ చేయడానికి దేవుడు కృప చూపించాడు. రెండవది పరలోక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఆఫ్ డివైనిటీలో చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన తైలముతో నన్ను అభిషేకించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతకంతకు నీవు నీతిమంతుని యొక్క మార్గం ఏమవుద్దంటే తేజరిల్లుద్దే. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 31, 32 వచనాలు 13వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానం అండి. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనముల అన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదట కొద్దిగా ఉన్నను నీ స్థితి, తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులతో చెప్పినటువంటి ఉపమానం చూడండి. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. మొదట దాని స్థితి ఏంటి? చిన్నది, నెగ్లిజిబుల్. ఆవగింజను పోలి ఉన్నది. అయితే అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీవు అంతకంతకు వర్ధిల్లుతావా, క్షీణిస్తావా అంటే అంతకంతకు దేవుడు నిన్ను నన్ను వర్ధిల్లింప చేసేటటువంటి దేవుడు, తేజరిల్ల చేసేటటువంటి దేవుడు. అయితే మనం ఓపికగా ఉండాలి, కొంచెం నమ్మకంగా ఉండాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో కొంచెములో నమ్మకముగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఎలా ఉండాలంట? కొంచెములో మనము నమ్మకముగా ఉంటే లూకా 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు
ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. చూడండి. మిక్కిలి కొంచెం ఈరోజు చాలా చిన్న స్థితిలో ఉన్నావా? నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండు. ఎందుకంటే దేవుడు వాడబారని స్వాస్థ్యముతో నిన్ను ఆమేన్. దీవించబోతున్నాడు. నిర్మలమైనటువంటి స్వాస్థ్యముతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అక్షయమైనటువంటి స్వాస్థ్యముతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కొంచెంలో, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటావా? జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగి ఉంటావా? ఒక్క నిమిషమే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. క్షణకాలం మాత్రమే ఈ శ్రమ. ఆ తర్వాత దేవుడు నిన్ను నిత్యమైన వాత్సల్యముతో, నిత్యమైన కృపతో నీ ఎడల వాత్సల్యత చూపుతానన్నాడు. నీ విమోచకుడైనటువంటి యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాట మనము వినాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. దేవుడు సదాకాలము నీకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. నిన్నెన్నటికీ విడిచిపెట్టడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ దేవునికి తెలుసు. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీ దేవునికి తెలుసు. నీ దేవుడు చూస్తున్నాడు. కన్నీరు నిండిన బ్రతుకు నీది, దేవునికి అది తెలుసునమ్మా. కన్నీరు నిండిన బ్రతుకు నీది, దేవునికి అది తెలుసునమ్మా. పరిస్థితిని మార్చగల గొప్పవాడు యేసు, నమ్ముకొనుము. పరిస్థితిని మార్చగల గొప్పవాడు యేసు, నమ్ముకొనుము. ఆ హల్లెలూయా. ఆ హల్లెలూయా. చిరునవ్వుతో నిండు హృదయముతో చాచిన చేతులతో పిలచుచున్నాడేసు, బిడ్డ రమ్మనుచున్నాడేసు, పిలచుచున్నాడేసు, బిడ్డ రమ్మనుచున్నాడేసు. ఒక్కసారి కన్నులెత్తి చూడు, కల్వరి కొండలు యేసుని చూడు. ఒక్కసారి కన్నులెత్తి చూడు, కల్వరి కొండలు యేసుని చూడు. వ్రేలాడుచున్నాడు సిలువలో యేసు, వ్రేలాడుచున్నాడు సిలువలో యేసు. నీ కోసం దాహం అంటున్నాడు, నీ కోసం దాహం అంటున్నాడు. ఆ హల్లెలూయా. ఆ హల్లెలూయా. చిరునవ్వుతో నిండు హృదయముతో చాచిన చేతులతో పిలచుచున్నాడేసు, బిడ్డ రమ్మనుచున్నాడేసు. కలువరి శిలువలో వేలాడుచున్నాడు ఆయన. కానీ నీ కోసం, నీ గురించినటువంటి దాహం ఆయనకుంది. నా దగ్గరికి వస్తావా అని ప్రేమగా పిలుస్తున్నాడు. చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. గాయపడిన హస్తాలతో నిన్ను పిలుస్తున్నాడు. మేకులు దిగబట్టబడిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. ఉమ్మివేయబడినటువంటి మోముతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కన్నీరు నిండిన నీ బ్రతుకు ఆయనకు తెలుసు. పరిస్థితిని మార్చగల దేవుడు. జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండగలుగుతావా? నీ నిరీక్షణ
ఏనాడో నిర్జీవం అయిపోయింది. నీ నిరీక్షణలో ఒకవేళ జీవం లేకుండా అయిపోయిందేమో. ఈరోజు దేవునిలో దాన్ని రిస్టోర్ చేసుకో. పునరుజ్జీవింప చేసుకో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నది. కానీ తుదకు మహాభివృద్ధి పొందెదవు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నీవు దీన మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. 1 పేతురు 5:6 దీన మనస్సు కలిగి ఉండండి. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు కలిగి ఉండండి. నీవు మహాభివృద్ధి పొందుదువు. నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. మధ్యలో వచ్చే క్షణకాలపు శోధనలను, కష్టములను, కొంచెము కాలము మాత్రమే శ్రమలు, కొంచెము కాలము మాత్రమే శోధనలు. ఓపిక కలిగి ఉండండి. శోధనకు నిలిస్తే మీకు జీవ కిరీటం. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఏమి భయపడొద్దు. 5 రొట్టెలు, 2 చిన్ని చేపలు, 5,000 మంది ఎలా తినగలుగుతారు? అక్కడ ఉన్నది కొంచెమే, కానీ మహాభివృద్ధి కలిగి వేలాది మంది తినినా కూడా మిగిలిపోయి 12 గంపలు ఎత్తగలిగారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 70 మంది ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. మొదట కొద్ది స్థితి, కొద్ది మందే, 100 మంది కూడా కాదు, కేవలం 70 మంది 6 లక్షల మందిగా విస్తరించబడ్డారు. మహాభివృద్ధి పొందారు. మరో ఆశ్చర్యపోయాడు. ఎంతగా అణిచివేస్తుంటే అంతకంతకు అంతకంతకు తేజరిల్లుతున్నారు. పట్ట పగలు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుడు తన మార్గములో అంతకంతకు తేజరిల్లును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒట్టి చేతులతో వెళ్ళాడు యాకోబు. మరి భార్యలు, పిల్లలు, దాసదాసీలు, పశువుల మందలతో, రెండంతల ఆశీర్వాదముతో మరలా వెనకకు రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పోగొట్టుకున్నాడు యోబు. పరీక్షకు నిలిచిన వాడై మరలా రెండంతలుగా పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ముందు పుట్టినటువంటి కుమార్తెల కంటే అత్యంత సౌందర్యవతులైనటువంటి కుమార్తెలు మరలా పొందుకోగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నమ్మకమైన దేవుని యందు జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఆయన కొరకు వ్యవసాయకుడు విత్తనము నాటిన తరువాత తొలకరి వర్షము కొరకు, కడువరి వర్షము కొరకు ఓపికతో ఎలా అయితే కాచుకొనునో, కనిపెట్టునో, ఆ భూఫలము తన చేతికి వచ్చేంత వరకు ఎలా అయితే ఎదురు చూచునో, నీ వాగ్దాన ఫలము నువ్వు పొందుకునేంత వరకు జీవముతో కూడిన నిరీక్షణను కలిగి నువ్వు కనిపెట్టుకోగలిగితే, అమ్మా, ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాడభారని స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. నిర్మలమైన స్వాస్థ్యమును నువ్వు పొందుకుంటావు. అక్షయమైనటువంటి స్వాస్థ్యమును నువ్వు పొందుకుంటావు. ఖచ్చితముగా దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆవ విత్తనం, ఆవగింజ చిన్నదే, కానీ అది మహావృక్షముగా ఎదిగి ఆకాశ పక్షులన్నిటికీ కూడా నివాస స్థానముగా మారిపోతుంది.
ఈరోజు నీ బ్రతుకు ఒక ఆవగింజను పోలి ఉంటే దేవుడు ఉపమాన రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. మహావృక్షంగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. మహావృక్షముగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. మహావృక్షముగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఆకాశ పక్షులకు నివాస స్థానమైనట్టు అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా మారిపోతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దావీదు కేవలము గొర్రెల కాపరి దేవుడు మహారాజుగా చక్రవర్తిగా చేసేశాడు. ఈ ప్రారంభము కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. చెరసాలలో వేయబడ్డాడు. ఐగుప్తు సింహాసనము మీద కూర్చోగలిగాడు. ఫరో తర్వాత ఫరోల పరిపాలన చేయగలిగాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో జన్మించారు. మొదట కొద్దిగా దీనస్థితి. ఇట్ ఈస్ సో హంబుల్ టు బోర్న్ ఇన్ ఎ మేంజర్. పశువుల పాకలో జన్మించడం ఏమిటి? తనను తాను తగ్గించుకున్నాడు. లోకరక్షకుడిగా దేవుడు మార్చేశాడు. అన్ని నామముల కన్నా పైనామముగా యేసు నామమును తండ్రి అయినటువంటి దేవుడు మార్చేశాడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా సరే నీ మనస్సు దేవుని వైపు ఉంచు. వాడబారని స్వాస్థ్యము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఖచ్చితముగా దాన్ని నీ చేతులతో నువ్వు పొందుకుంటావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడిచ్చిన ఆశీర్వాదములన్నీ నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నీవు దీర్ఘాయుష్ను పొందుకోగలుగుతావు. సంపూర్ణమైనటువంటి స్వస్థతతో కూడినటువంటి ఆరోగ్యమును నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన యందు మీరు నమ్మకం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు. వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు. వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా మెస్సయ్యా. ఎత్తబడినటువంటి వాక్యం కొరకు దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని దేవుడు వాగ్దానం చేత పట్టుకొని మనం ఈ రోజు దేవుని సన్నిధిలో అడుగుదాం. మన పరిస్థితులు మార్చగల దేవుడు Yes, Lord. Hallelujah. కలిగి ఉన్నాం అవును కాబట్టి ప్రభువా.
స్థితిలో నువ్వున్న దగ్గర దేవుని సన్నిధిలో అడుగు. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. ఆయన మనకెల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడు. నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఏ ఏ ఏ క్షణంలో ఉన్నా అదే దేవుని సన్నిధిలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ఆయన సన్నిధిలో అడుగుదాం. ఆయన సన్నిధిలో హల్లెలూయా. అడిగి చేసే దేవుడు. ఆయన పరిస్థితులు మార్చగల దేవుడు. ఆయన ప్రేమించు వారికి, ఆయన కొరకు ఏర్పరచుకున్న వారికి సమస్తము మేలు కలుగుటకే ఆయన సమకూడి జరిగిస్తున్న దేవుడు. ఆయన ఆమేన్. జరిగించడానికి ఆశపడుతున్నాడు. గొప్ప వాత్సల్యంతో ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అడుగుతామా అని ఎదురు యెస్ చూస్తున్నాడు. లార్డ్. ఆయన అడుగుచున్నాడు. ఇదిగో మనం అడుగుదాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు హల్లెలూయా. దేవుడు హల్లెలూయా. గొప్ప హల్లెలూయా. కార్యాలు చేస్తాడు. స్తోత్రం, ఈ స్తోత్రం, క్షణం మనం స్తోత్రం, దేవుని సన్నిధిలో స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించే వారిగా ఉందాం. థాంక్ యూ పొందుకునే లార్డ్. వారిగా ఉందాం. థాంక్ యూ జీసస్. ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునే వారిగా యెస్ మన లార్డ్. జీవితాల్లో హల్లెలూయా. దేవుడు చేయగాక. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. రాజాధిరాజా గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్విచ్చిన వాగ్దానం చేతబట్టుకుని దేవా నీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును. తట్టుడి మీకు తీయబడును. అవును వెతుకుడి తండ్రి. మీకు ఆమేన్. దొరుకును. నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. యెస్ లార్డ్. కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడివై ఉన్నావు. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవాది దేవుడానికి పొందాలు చెల్లిస్తున్న పరిస్థితి దేవా థాంక్ యూ జీసస్. దేవా. అవునయ్యా. ఇదిగో తండ్రి యోబుని దేవా, యోబు స్థితిని మార్చిన దేవుడా, మా జీవితాల స్థితులు మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప చొప్పున దేవా, ఇదిగో నీవు నాటిన ద్రాక్షావళి వైపు దేవా, నీ కనుదృష్టి ఉంచబడుచున్నానయ్యా. ఆమేన్. మా కుటుంబాల వైపు, మా జీవితాల వైపు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా నీ కనుదృష్టి మా మీద ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా నీ దయగల హస్తముతో దేవా, నీ కుడి చేతితో దేవా మమ్మల్ని ఆదుకోబడుచున్నానయ్యా. అయ్యా నువ్వు నాటిన మొక్కలమై ఉన్న మేము అవును దేవా, లార్డ్. నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలుగా ఉంటున్న యెస్ మమ్మల్ని లార్డ్. దేవా, ఈ క్షణము దేవా ఎవరైతే దేవా నీ సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, నీ స్వరం వినబడుతుందో దేవా, వారి మీద నీ కనుదృష్టి ఉంచబడుచున్నారు. ఆమేన్. వారి జీవితాలను దేవా ఇదిగో జీవ కిరీటం పొందే వారిగా దేవా, అయ్యా అక్షయమైనది దేవా, నిర్మలమైనది దేవా, అవును తండ్రి. వాడ బారని స్వాస్థ్యాన్ని పొందుకునే వారిగా ఆమేన్. వారి జీవితాలలో దేవా నీ మేలుతో తృప్తిపరచడుచున్నానయ్యా. ఆమేన్. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మహాగణుడమైన దేవా ఇదిగో మా స్థితి కొద్దిగా ఉందని మేము భయపడుతున్నామయ్యా. గాని దేవా ఇదిగో నిమిషం మాత్రమే మమ్మల్ని విడిచిపెట్టావయ్యా. యెస్ అయ్యా లార్డ్. ఇదిగో కరుణా వాత్సల్యముతో దేవా, అవును. గొప్ప వాత్సల్యముతో దేవా, అవును నిత్యమైన తండ్రి. కృపతో దేవా, నీ కనికరము చొప్పున దేవా, నీ జీవ కిరీటముతో దేవా మమ్మల్ని మహా అభివృద్ధి చేస్తున్నవాడానికి థాంక్ యూ కొందాలు జీసస్. చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మృతుల నుండి తిరిగి లేచిన గొప్ప దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు కుమారుడా యేసు కరుణించమని దేవా, అయ్యా ఇదిగో భర్తలోమై కేకలు వేయగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి సహాయం దాయిచేసిన వాడా, ఇదిగో తండ్రి ఈ క్షణములో దేవా నీ వైపు తిరిగి దేవా నిన్ను చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. కరుణించబడుచున్నాను, దయ చూపించబడుచున్నాను. నీ అవునయ్యా. నిత్యమైన వాత్సల్యముతో దేవా, నీ మహా కనికరముతో దేవా బిడ్డలను దీవించబడుచున్నానయ్యా. పట్టజాలంత విస్తారముగా దేవా వారి గిన్నె నిండి పొర్లింపజేయబడుచున్నానయ్యా. ఆమేన్. రాజాని కొందాలు చెల్లిస్తున్న మహా అభివృద్ధి దాయిచ్యమడుచున్నానయ్యా. ఆవగింజ చిన్నదైనా దేవా ఇదిగో తండ్రి ఆకాశ పక్షులు నివాసం చేయనట్లుగా దేవా మహావృక్షముగా మార్చిన వాడే దేవా. యెస్ ఇదిగో లార్డ్. మా జీవితాలు చిన్నవి కొద్దిగా ఉంటున్న మా జీవితాలను దేవా అనేక మందికి ఆశ్రయంగా ఆధారముగా దేవా, అయ్యా ఇదిగో ఉపయోగపడే పాత్రలుగా దేవా మా జీవితాలను మా కుటుంబాలని సన్నిధిలో కట్టుకోబడుచున్నానయ్యా. అవును ప్రభు. రాజాని కొందాలు థాంక్ చెల్లిస్తున్నానయ్యా. యూ లార్డ్. అయ్యా ఇదిగో మా హృదయాలను పరిశోధించే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా మాకొచ్చే శోధనల విషయంలో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా సహించేవారుగా మమ్మల్ని మార్చబడుచున్నానయ్యా. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అటువంటి ధన్య జీవితాన్ని మాకు దాయిచ్యబడుచున్నాను. శోధింపబడిన మీదట దేవా, అయ్యా ఇదిగో సువర్ణం వలె మమ్మల్ని దేవా ఆమేన్. మార్చబడుచున్నాను. మా అమూల్యమైన విశ్వాసంలో ఎదగడానికి కృప చూపించబడుచున్నానయ్యా. మా నోటి నుంచి దేవా, అయ్యా ఇదిగో నెగెటివ్ మాటలు రాకుండా దేవా అవును తండ్రి. ఎల్లప్పుడూ దేవా నీ యందు ఆశ్రయం పొందుకునే వారిగా దేవా, అవును తండ్రి. ఆశీర్వాదం పొందుకునే వారిగా దేవా, నీ యొక్క మహా కనికరం కొరకు దేవా
ఓపికతో దేవా మేము ఇదిగో తండ్రి నిరీక్షించేవారుగా దేవా నీ సహాయం మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అవునయ్యా, రైతు వ్యవసాయకుడు దేవా ఏ విధంగా తండ్రి భూపొలము కొరకు దేవా ఎదురు చూస్తున్నాడో దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో దేవా, అయ్యా ఇదిగో మేము వాగ్దాన ఫలం కొరకు దేవా నిరీక్షణతో కనిపెడుతుండగా దేవా, నీ నిత్య రాజ్యం కొరకు మేము దేవా ఓపికతో కనిపెడుతుండగా దేవా నీ సహనాన్ని మాకు దాయిచ్యమడుచున్నాను, నీ జీవాన్ని మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. నీ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఎదుర్కొని చిన్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన ప్రతి ఈవియును దేవా పర సంబంధమైన దేవా వరాలను మేము పొందుకునే వారిగా దేవా, అయ్యా ఇదిగో జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి దేవా మేము అనుభవించే వారిగా దేవా మా జీవితాలను దేవా నీ సన్నిధిలో అమూల్యముగా కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా నీ జీవ కిరీటముతో దేవా మమ్మల్ని అలంకరించబడుచున్నాను. మాకు మంచి ఆయుష్ను దాయిచ్యమడొచ్చున్నాను, మంచి ఆరోగ్యాలు దాయిచ్యమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి తండ్రి తన కుమారులకు ఆస్తికర్తలుగా చేయనంటున్నావయ్యా. అటువంటి తల్లిదండ్రులుగా దేవా అయ్యా మా బిడ్డల కొరకు కష్టపడేవారిగా దేవా మాకు మంచి బలాన్ని దాయిచ్యమడొచ్చున్నానయ్యా. నీ శక్తితో నింపమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి దుఃఖించుచున్న దేవా భార్యను తృణీకరించినట్లు దేవా మళ్ళీ తన భర్త ఏ విధంగా దగ్గర తీసుకుంటాడో దేవా అటువంటి విధంగా దేవా నీ మహా వాత్సల్యంతో దేవా మమ్మల్ని సన్నిధికి చేర్చుకుంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప గొప్పదయ్యా, నీ జాలి గొప్పది అయ్యా. అయ్యా ఇదిగో మా మీద ఉన్న దేవా దుఃఖ వస్త్రాన్ని తీసివేయబడుచున్నాను. మా దుఃఖ దినములు సమాప్తము చేసి దేవా మా మీద ఇదిగో తండ్రి మా సూర్యుడు ఇకను అస్తమింపక దేవా, అయ్యా మా చంద్రుడు ఇకను క్షీణింపక దేవా, అయ్యా నీవే మాకు నిత్యమైన వెలుగుగా దేవా, అయ్యా నువ్వే మాకు నిత్యమైన భూషణ కిరీటముగా దేవా మాకు తోడుగా ఉండబడుచున్నానయ్యా. రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ఆర్థిక పరిస్థితులను మార్చబడుచున్నాను. మా ఇదిగో తండ్రి ఎక్కలంత ఎత్తైన కొండకి దేవా మమ్మల్ని ఎక్కి చూడొచ్చున్నానయ్యా. ఉన్నత స్థితిలో దేవా మా జీవితాలను మార్చబడుచున్నానయ్యా. దగ్గరవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎక్కలంత ఎత్తైన కొండకి ఎక్కించిన వాడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సారైపోతే విధవరాలు దగ్గర దేవా ఇదిగో తండ్రి కొద్దిగా నూనె కొద్ది పిండిని దేవా అయ్యా వాడ బారని దానిగా దేవా ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడిన ఆహారంగా దేవా మార్చిన వాడ ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా ఆశీర్వదించబడుచున్నానయ్యా. అయ్యా నీ కృపతో మమ్మల్ని దేవా దీవించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఏలియా ఇదిగో కొద్ది మేఘమే అంటున్నాడయ్యా, అరచేతి అంత మేఘమే అంటున్నాడయ్యా. మోపడి వర్షం కుమ్మరించే విధంగా దేవా మా జీవితాల్లో దేవా నీ తొలకరి వర్షాన్ని కుమ్మరించబడుతున్నారు అయ్యా. నీ కడవరి వర్షాన్ని దేవా నీ ఆత్మీయ వర్షాన్ని దేవా మా మీద కుమ్మరించబడుచున్నానయ్యా. వర్షధారగా మా మీదకు రమ్మనడుచున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి నీ ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా నిత్యమైన స్వాస్థ్యం పొందుకునే వారిగా దేవా వాడబారని స్వాస్థ్యాన్ని పొందుకునే వారిగా దేవా నిర్మలమైన దేవ ఇగో స్వాస్థ్యాన్ని పొందుకునే వారిగా దేవా నీ సన్నిధిలో మా కుటుంబాలను మా జీవితాలను నీ కొరకు కట్టుకోబడొచ్చున్నానయ్యా. మాలో ఉన్న నిరాశ నిస్పృహలు తీసివేసి దేవా నీ సంతోషం సమాధానం నీ ప్రేమ ఐక్యతతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నాను. అన్ని విషయాల్లో దేవా మమ్మల్ని వర్ధిలింపజేయబడుచున్నానయ్యా. దగ్గరవడానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా దగ్గర ఉన్న దేవా 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవా నువ్వు చూస్తున్నవాడవయ్యా. మా సంపాదన అంతా చూస్తున్నావయ్యా. మా చేతి పనులను చూస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో మా చేతి పనులను దేవా అయ్యా ఇదిగో దేవా 12 గంపలు దేవా 5,000 మంది తినగా దేవా 12 గంపలు ఎత్తినట్లు దేవా మా చేతి పనులను మా జీవనోపాధులను మా దేవా నువ్విచ్చిన దేవా నీ జీవనాధారమైన మా జీతాలను దేవా ఆశీర్వదించబడుచున్నానయ్యా. రాజా నువ్వు దేవ గొప్ప కార్యాలు చేసే దేవుడవయ్యా. ఆశ్చర్యమైన కార్యములు చేయి దేవుడవై ఉన్న దేవా ఇదిగో మా జీవితాలను ఆశ్చర్యకరంగా మార్చబడుచున్నాను. అద్భుతాలు చేయబడుచున్నానయ్యా. రాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచబడుచున్నానయ్యా. మా కలుగు వేదనలో శోధనలో బాధల్లో కన్నీరులో నువ్వు మాకు తోడుగా ఉండి దేవా అయ్యా ఇదిగో తండ్రి పగలు దేవా సూర్యుడు ఎలా అయితే దేవా తేజరిల్లుతాడో దేవా మా జీవితాలను దేవా మా మార్గాలను దేవా అంతకంతకు తేజరింప చేయబడుచున్నాను. మహా అభివృద్ధిగా మార్చబడుచున్నాను. మా గిన్నె నిండి పొర్లింప చేయబడుచున్నానయ్యా. మహా కనికరము గలవాడా
నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రాజ్యం వచ్చే వరకు దేవా, నిత్య నిరీక్షణ కలిగి దేవా, మేము ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. మా కుటుంబాలన్నిటిని దేవా, నీ సన్నిధిలో కట్టుకొని దేవా, నిన్ను ఆరాధించే కృప మాకు దాయిచ్యబడుచున్నా. నువ్విచ్చే దీవెనలు పొందుకునే వారిగా దేవా, నువ్విచ్చే దేవా అమూల్యమైన అపరంజి వంటి కిరీటాలను దేవా, నీ శ్రేష్టమైన కిరీటాలను దేవా, మేము పొందుకునే వారిగా దేవా, మా జీవితాలను ఇదిగో తండ్రి సన్నిధిలో కట్టుకోమని, ఆశించమని, బలపరచమని, అభివృద్ధి పరచమని, వర్ధిలింపజేయమని ఆమేన్. యేసునామములో అడుగుచున్నానయ్యా. దైత్యం అడుగుచున్నానయ్యా. కనికరం చూపమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవా, ఇప్పుడే దేవా విడుదల దాయిచ్యమని యేసునామములో అడుగుచున్నానయ్యా. ఆమేన్. ప్రతి బిడ్డ మీద దేవా, హల్లెలూయా. ఇదిగో నీ విడుదల దాయిచ్యమడుచున్నా. హల్లెలూయా. మా బంధకాల నుంచి విడుదల హల్లెలూయా. దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా నీ ఆశీర్వాదాలనే విడుదల. వర్షాన్ని దేవా విడుదల. విడుదల. కుమ్మరించుచున్నానయ్యా. విడుదల. కనికరం థాంక్ యూ లార్డ్. దాయిచ్యమడుచున్నానయ్యా. యెస్. దయగలవడానికే వందనాలు చెల్లిస్తున్నా. జాలిగల దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ప్రేమించు వారికి దేవా, నువ్వు ఏర్పరచుకున్న వారికి దేవా, అయ్యా ఇదిగో మేలు కలుగుటకే దేవా, అవును. సమస్తము సమకూడి యెస్ జరిగిస్తానంటున్నావయ్యా. లార్డ్. అవునయ్యా, మా జీవితాల్లో కలుగుతున్న మేలును దేవా, ఓపికతో దేవా, ఎదురు చూడ్డానికి దేవా, నీ ఓర్పును మాకు దాయిచ్యమడొచ్చున్న ఆమేన్. సహనాన్ని మాకు దయచేసి నీ సన్నిధిలో నిత్యము కనిపెట్టే వారిగా మా టెహిల్ల సంఘాన్ని దీవించి యెస్ లార్డ్. ఆశించమని, నీ కృపతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్లో ఈ వర్తమానములు వింటున్న వారికి, చూస్తున్న వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.